అందరికీ నమస్కారం. దిల్ రాజు గారి ప్రొడక్షన్ మీద తెలంగాణ యాసలో వచ్చినటువంటి బలగం ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే బన్నీవాసు గారు దాన్ని మించి ఇంకొక చరిత్ర సృష్టించడానికి కావాల్సినటువంటి ఒక రోడ్డు వేస్తున్నటువంటి సినిమా ఇడుపు కాగితం. దిల్ రాజు అని ఇంటికి వచ్చేస్తాడు, ఏంటో నన్ను మించుతున్నావు అంటే. అది చరిత్ర, ఇది ఇంకో చరిత్ర. ఈ కథ విన్న తర్వాత నిజంగా తెలంగాణ యాసలో భాషలో ఒక ఆణిముత్యం వస్తున్నటువంటి కథ అయినా ఇది తెలుగు ప్రేక్షకులందరికీ సంబంధించిన సినిమా, తెలుగువాడింటికి ప్రతి అందరికీ దగ్గరయ్యేటువంటి సినిమా. నేను 2 సంవత్సరాల చాలా గడ్డం చుట్టూ ఒక క్యారెక్టర్ కోసం పెంచుకుంటుంటే అన్న ఈ కథ చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ తగ్గట్టుగా అన్నీ కట్ చేసుకొని మీకు ఎట్లా ఉంటే అట్లా ఒదిగిపోతాను అని మనసులో నుంచి ఆ క్యారెక్టర్ పలికిచ్చేటట్టుగా కథ చెప్పినాడు. నిజంగా మేమేం మాట్లాడాం, మేమేం చేయం, ఆ కథే మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప కథ మీరందరూ చూడబోతుంటారు. అలాంటి క్యారెక్టర్ని మేము చేయాలంటే నేచర్ కూడా మాకు సహకరించాలి. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి, మీ ఆశీర్వచనం మాకు కావాలి. కళాకారులు అందరం ఎప్పుడో పేరు రావచ్చు, కానీ చాలా తక్కువ మందికి ఇలాంటి అరుదైన కావ్యం లాంటి మణిరత్నం లాంటి స్క్రిప్ట్ దొరుకుతుంది. నిజంగా చలించిపోయినటువంటి స్క్రిప్టు ఇందులో దొరకడం నా అదృష్టం. బన్నీవాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వంశీ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బాయ్. హాయ్, హలో.